అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత వారి తల్లి గారిని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేపించారు. మీ అందరికి గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఒకసారి మీరు అందరూ గుర్తు తెచ్చుకోండి. సోకాల్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 151 సీట్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని విశాఖపట్నం వ్యాప్తంగా భూముల దందా చేశాడా, చేయలేదా? ఋషికొండలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రం అయినటువంటి ఋషికొండని అవన్నీ కూల్చేసి ఆయన ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అవునా కాదా? 2014-19 మధ్యలో విశాఖపట్నం అభివృద్ధి చెందిందా చెందలేదా అనేది మీకు బాగా తెలుసు. ఒక తుఫాన్ వస్తే ఆ తుఫాను సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని ఢిల్లీ నుంచి పిలిపించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పరిస్థితిని అదేవిధంగా అక్కడ ప్రజలందరూ పడుతున్న మనోవేదన అంతటా చూపించి ఆయన దగ్గరుండి ఫీల్డ్లో ఆ తుఫాను టైంలో ఆయన ఎంత బాగా పనిచేశాడో, ఆయన సహాయక చర్యల్లో పాల్గొని ఎంత ఫాస్ట్గా అక్కడ కరెంటుని పునరుద్ధరింపజేశాడో ఇదంతా మీరు చూశారు. విశాఖ వాసుల కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన వచ్చి దగ్గరుండి ఆయన బస్సులో కూర్చొని అధికార యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించి విశాఖను మళ్ళీ జీవం పోసాడు ఆయన. అది చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం పక్కనున్న చిత్తశుద్ధి. అదేవిధంగా విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో చాలా కంపెనీలని, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఆయన పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో లూలు మాల్కి ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొని లూలు మాల్ని తరిమేశాడు. అవునా కాదా? 13 లక్షల కోట్లు వచ్చినాయి పెట్టుబడుల సదస్సు పెడితే అని చెప్పి అంబానీని, అదానీని, వీళ్ళని తీసుకొచ్చి ఇంకా ఎలక్షన్కి 3-4 నెలలు టైం ఉందనగా ఒక పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్షన్ తోటి ఒక సెట్ వేసేసి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకి స్వాగతం అని చెప్పి నూడిల్స్ బళ్ళు వాళ్ళని, పచ్చళ్ళు పెట్టే వాళ్ళని, ఐపాక్ టీంలో వాళ్ళకి సూట్లు గీట్లు వేసి తీసుకొచ్చాడు. అక్కడ కూడా అక్కడిచ్చే గిఫ్ట్ల కోసం విపరీతంగా కొట్టుకున్నారు, నెట్టుకున్నారు. ఇదంతా జరిగింది, అందరూ చూసిందే ఇది. మరి ఆ 13 లక్షల పెట్టుబడుల్లో ₹1 పెట్టుబడి ఎక్కడన్నా కనపడిందా? అసలు వైజాగ్కి జగన్మోహన్ రెడ్డిగా చేసింది ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. అందుకే కదా మీరు 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా బుద్ధి చెప్పి 151-11 అవటంలో కూడా విశాఖ ప్రజలు కారణమయ్యారు కదా. ఒక్క ఎమ్మెల్యే కూడా విశాఖపట్నంలో గెలవలేదు కదా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు 2024లో మీరు ఇచ్చిన మ్యాండేట్ తర్వాత ఆర్సిలర్ ఎక్కడికి వస్తుంది? కాగ్నిజెంట్ ఎక్కడి నుంచి పనిచేయబోతుంది? గూగుల్ $6 బిలియన్ అంటే దాదాపుగా 50,000 కోట్లతోటి వాళ్ళ యొక్క ఏషియాలోనే అతిపెద్ద విభాగాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో, అది విశాఖపట్నంలో పెట్టడానికి ప్లానింగ్ జరుగుతుంది కదా. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా దాని డెవలప్మెంట్ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 11,500 కోట్ల రూపాయలని సెంట్రల్ నుంచి గ్రాంట్గా తీసుకున్న మాట మీరు అందరికీ తెలిసిందే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడు? ఒకసారి మీరు ఆలోచించండి. అసలు విశాఖపట్నంలో ఒక రోడ్డు వేయగలిగాడా? 2014-19 మధ్యలో భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? ఈ భూములన్నింటిలో 1 ఎకరం కూడా ఇవ్వద్దు, నేను రేపు అధికారంలోకి రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తాను, అసలు ఇక్కడ ఎయిర్పోర్టే అవసరం లేదు, ఆల్రెడీ వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా అని మాట్లాడాడు కదా. మరి అదే 2019-24 మధ్యలో మళ్ళీ జిఎంఆర్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపనే కదా జగన్మోహన్ రెడ్డి చేసింది. ఎక్కడన్నా ఒక ఇటుక పెట్టింది ఏమన్నా ఉందా? మీరే చెప్పండి. భూముల మొత్తం జనాల దగ్గర నుంచి భూములు తీసుకోవటం, ఎయిర్పోర్ట్కి అన్ని క్లియరెన్సులు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారే కదా 19కి ముందే. ఆ భూములకు కూడా పరిహారం కూడా చంద్రబాబు నాయుడు గారే కదా చెల్లించింది. ఇప్పుడు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయం పనులు ఎంత చక్కచక్కగా జరుగుతున్నాయి అనేది కూడా మీరు లైవ్లో చూస్తున్నారు కదా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, నేను ఓన్లీ వైజాగ్ గురించి మాట్లాడుతున్నా, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో పరిస్థితి ఇదే. ప్రతి ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక ఆదాయ వనరుగానే చూశాడు. బాక్సైట్ ఉన్న దగ్గర బాక్సైటు, క్వాడ్జ్ ఉన్న దగ్గర క్వాడ్జ్, గ్రావెల్ ఉన్న దగ్గర గ్రావెలు, ఇసుక ఉన్న దగ్గర ఇసుక, ఇట్లాగా
మన దోపిడీకి కాదు ఏది అనర్హం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 దాకా వాళ్ళ ఎమ్మెల్యేలను పెట్టి డబ్బులు వసూలు చేపించి 10% వాళ్ళకి ఇచ్చి 90% తాడేపల్లి కొంపకు తెప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి రాష్ట్రం అభివృద్ధి మీద కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కానీ, రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కానీ, రాష్ట్రంలో యువతకు మంచి చేయాలని కానీ, లేదా రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మనిషికైనా మేము మంచి చేయాలని కానీ, సామాజిక వర్గ ప్రకారంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మేము ఇది చేయాలని కానీ ఏదీ లేదు జగన్మోహన్ రెడ్డికి. రైతులను ఆదుకోవాలని కానీ, పారిశ్రామికవేత్తలని ఆకర్షించాలని కానీ ఏ ఒక్కటి లేదు. తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ఆయన బయటకు వస్తే పరదాలు కట్టుకోవడం, ఆయన వచ్చే దారిలో చెట్లు నరికేయటం, వెంకటేశ్వర స్వామి గుడి తీసుకొచ్చి ఇంట్లో సెట్ వేయించుకోవటం వెంకటేశ్వర నాయుడు చేత, ఏదో లిక్కర్ స్కామ్లో దొరికాడు ఆ వెంకటేశ్వర నాయుడు చేత. ఇట్లాంటివి చేయడానికి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. అదే అధికారాన్ని కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతం డెవలప్ చేయడానికి, ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తని ఆకర్షించడానికి, రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ సంవత్సరం 3 నెలల కాలంలో వచ్చినాయంటే మీరు ప్రతిరోజు చూస్తున్నారు. పోలవరం పనులు ఎలా ముందుకెళ్తున్నాయో చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడో విశాఖ మీద కన్నేశాడు వాళ్ళ అమ్మని ఎంపీగా నిలబెట్టి. ఆ వ్యక్తి విశాఖ చేసింది ఏమైనా ఉందా అంటే సున్నా, గుండు సున్నా. కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన ఘన విజయానికి నిదర్శనంగా విశాఖపట్నం అనేది విపరీతంగా డెవలప్ అయ్యే రోజులు ఖచ్చితంగా వస్తున్నాయి. విశాఖపట్నం మీద ఏదన్నా ప్రేమ ఉందన్నా, విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన ఉందన్నా అది కూటమి ప్రభుత్వానికి అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. అదేవిధంగా రాష్ట్రంలో శ్రీ సిటీ కావచ్చు, అనంతపురం కడప జిల్లాలు కావచ్చు, కర్నూలు ఇలాంటి జిల్లాలు కావచ్చు, ప్రకాశం నుంచి విశాఖపట్నం దాకా కావచ్చు, కోనసీమ ఇలాంటి అన్నీ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రాంతం ఒక హబ్గా తయారవటం కోసం, ఎడ్యుకేషనల్ హబ్గా ఒక ప్రాంతం, సాఫ్ట్వేర్ హబ్గా ఒక ప్రాంతం, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఒక ప్రాంతం, ఇలాంటిలో ఇవన్నీ ఎలా తయారవ్వాలి ఏంటనేది కూటమి ప్రభుత్వం ప్లానింగ్ చేసి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి. ఎవరు వస్తే రాష్ట్రానికి ఏం జరుగుద్ది అనేది మీరు తేడాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం మీకు తెలియజేయడం కోసం, వైజాగ్ ఎవరేం చేశారని తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.